శివ ఆటో దిగి తనకు 500 ఇచ్చాడు. చూడు తమ్మి, ఈడకెళ్ళి ఆ సందులోకి చక్కగా వెళ్తే అక్కడ ఒక గుడి ఉంది, నువ్వు వెళ్ళి ఆ గుడి ముందు నుంచొని మీ వాళ్ళకి ఎవరికన్నా కాల్ చేయి అని చెప్పాడు డ్రైవర్. ఎందుకన్నా అని అడిగాడు శివ. నీ మంచి కోసమే చెప్తున్నా తమ్మి, వెళ్ళి ఆ గుడి ముందు నుంచో, మీ వాళ్ళు తప్ప ఎవ్వరు కనపడ్డా అక్కడి నుంచి ఒక్కడుగు కూడా బయటికి కదపు అని అన్నాడు డ్రైవర్. డ్రైవర్ చెప్పిన మాటలు విని భయంతో వణికిపోతున్నాడు శివ. డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చేతిలో లగేజ్ ఉన్న శివ వెనక్కి తిరిగి చూడకుండా గుడివైపు నడవసాగాడు. అదే టైంకి తననెవరో పిలిచినట్టు అనిపించింది శివాకి. ఇంకో 10 అడుగులు వేస్తే గుడొచ్చేస్తుందనే సమయానికి రోడ్డుకి అవతల వైపు ఒక ఎర్ర చీర కట్టుకొని ఒక లేడీ ఒక చెట్టు కింద నుంచోనుంది. హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరూ ఎట్టున్నారు? మంచిగా ఉన్నారా? మీరు నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. సో ఈరోజు మనము ఎర్ర చీర అంటే కథకి పెట్టిన టైటిల్ నేను బేసిక్గా. నేను రీసెంట్గా 2 days బ్యాక్ శివ అని చెప్పి మా ఫ్రెండ్ని కలిసిన అనమాట. వాడు ఉండేది నల్గొండకి దగ్గరలో కొత్తగూడెం అనే విలేజ్ ఒకటి ఉన్నదన్నమాట. 3 days బ్యాకే నన్ను కలిసిండు అనమాట. చాలా రోజులు అయిపోయింది. వాడిని కూడా ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు బాగా తిరిగినాం, కానీ తర్వాత మళ్ళీ కలవలేదు ఇప్పటివరకు. సో 3 days బ్యాక్ కలిసిండు అనమాట. సో బేసికల్గా నేను కొంచెం ఇట్లాంటి హర్రర్ కథలు కానీ ఏమన్నా ఎక్కడన్నా దయ్యానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ అయినప్పుడు నాకు చాలా ఎక్సైట్మెంట్ వస్తుంటుంది. నేను వినాలి అట్లాంటి కథలు, అండ్ జనాలకు చెప్పాలని కూడా నాకు చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. సో అట్లానే నేను నార్మల్గా వాడిని అడిగిన అనమాట, అరే ఏమైనా తెలిస్తే చెప్పరా మరి మన ఫాలోవర్స్కి కూడా చెప్పడానికి ఉంటుంది అని చెప్తే వాడి లైఫ్లో వాడికి జరిగిన ఒక ఇన్సిడెంట్ నాకు చెప్పిండు. నాకు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే అది మీకు ఖచ్చితంగా చెప్పాలనిపించి వీడియో చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఏంటి, బేసిక్గా నేను ఓవరాల్గా చెప్తే మీకు అంత మంచిగా అనిపించకపోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే శివ అనే క్యారెక్టర్ తీసుకొని ఒక కథని మీకు నరేట్ చేస్తా. సో దాన్ని బట్టి మీకు కొంచెం ఎక్సైటింగ్ అనిపించవచ్చు వినేటప్పుడు. మీరు మ్యాక్సిమం ఇది పిల్లలకి చూపించకుండా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. సో ఫైన్, ఇక స్ట్రైట్గా మనం కథలోకి వెళ్ళిపోదాం. శివ చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్తో పాటు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోయారు. అప్పుడప్పుడు కొత్తగూడెంకి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి అట్లా వెళ్ళి మంచిగా హాలిడేస్లో ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చేవాడు. వాళ్ళ పెద్దమ్మకి ఒక కొడుకున్నాడు అనమాట. అంటే శివాకి అన్న అవుతాడు బేసిక్గా. శివ డిగ్రీ చదువుతున్న టైంలో వాళ్ళ అన్నకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో శివాకి కాల్ చేసి వాళ్ళ అన్న మాట్లాడిండు అనమాట, అరే నువ్వు పెళ్ళికి ఒక 4 రోజుల ముందే రావాలరా, ఇక్కడ చాలా పనులుంటాయి, సో ఎంత వీలైతే అంత త్వరగా వచ్చాయి అని శివతో అన్నాడు. కానీ శివాకి 10 రోజుల హాలిడే అడిగితే కాలేజీలో తనకి చాలా కష్టమైపోతుందని చెప్పి నేను రాలేనన్నా మహా అంటే 2-3 days బిఫోర్ నేను రాగలుగుతా అని చెప్పి సమాధానం ఇచ్చాడు. దానికి శివ వాళ్ళన్నా ఏమీ చేయలేని పొజిషన్లో సరేనా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కానీ పెళ్ళికి 3 రోజుల ముందే శివ వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ కొత్తగూడెం వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే శివ తన బట్టలన్నీ సదురుకొని ట్రైన్ కోసం వెళ్ళాడు. కానీ తను చాలా లేట్ చేయడం వల్ల ఆ ట్రైన్ అనేది మిస్ అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి బస్ ఎక్కాలనుకున్నాడు శివ. అనుకున్న విధంగా దిల్సుఖ్నగర్ వెళ్ళి అక్కడ నల్గొండ బస్ ఎక్కాడు. శివ బస్ ఎక్కే టైంకి ఆల్మోస్ట్ 7 అవుతుంది. దిల్సుఖ్నగర్ నుంచి నల్గొండకి వెళ్ళడానికి మినిమం 3 to 4 hours పడుతుంది. అప్రాక్సిమేట్ 3 hours పడుతుంది. శివ అక్కడ బస్ ఎక్కిన టైం సాయంత్రం 7 అవుతుంది. శివ నల్గొండ బస్ స్టాప్కి వెళ్ళే టైం ఆల్మోస్ట్ 10 అయిపోయింది. బస్ స్టాప్లో బస్ దిగగానే అక్కడే వాళ్ళ డాడీ ఉన్నాడు కాబట్టి వాళ్ళ డాడీకి కాల్ చేశాడు. కానీ నాట్ రీచబుల్ అని వచ్చింది. వెంటనే వాళ్ళ అన్నకు కూడా కాల్ చేశాడు. వాళ్ళ అన్న ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వచ్చింది. ఇంకేం చేయాలో అర్థం కాక కాసేపు ఇక కాల్ చేద్దాంలే అని పక్కనే ఉన్న పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి సిగరెట్ తాగాడు శివ. అటుగా వస్తున్న ఒక ఆటోను ఆపాడు శివ. ఆ ఆటో వాడు ఎక్కడికి అని అడిగాడు. ఇక్కడే కొత్తగూడెం దాకా రావాలి అని అన్నాడు శివ. ఆ ఏరియా ఇప్పుడు నేను రాను అని అన్నాడు ఆటో డ్రైవర్. కావాలంటే ఒక 50 rupees ఎక్స్ట్రా ఇస్తారయ్యా రా అని అన్నాడు శివ. నువ్వు ఎంత ఇచ్చినా నేను రాలేను అని అన్నాడు ఆటో డ్రైవర్. ఏం చేయాలో అర్థం కాని శివ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ డాడీకి కాల్ చేశాడు. కానీ మళ్ళీ నాట్ రీచబుల్ అనే వచ్చింది. ఈ లోపు అటుగా వెళ్తున్న ఇంకో ఆటోను ఆపి ఏవయ్యా కొత్తగూడెంకి వస్తావా అని అడిగాడు. అసలు మీది ఏ ఏరియా అని అడిగాడు డ్రైవర్. హైదరాబాద్ అని చెప్పాడు శివ. అనుకున్నా, లేకపోతే ఈ టైంలో ఆ ఏరియా వెళ్ళాలని ఎవ్వరూ అడగరు అని అన్నాడు డ్రైవర్. ఆటో డ్రైవర్ మాటలు విని చిరాకుతో వస్తేరా లేకపోతే లేదు, నేను వేరే ఆటోని చూసుకుంటా అని అన్నాడు శివ. దానికి ఆటో డ్రైవర్ వస్తా గానీ 500 ఇస్తే వస్తా అని అన్నాడు. అదేంటి, షేరింగ్లో 30 రూపాయలే కదా, మహా అయితే 70 రూపాయలు కలిపి 100 రూపాయలు తీసుకో, అంతేగాని 500 ఏంటి అని అన్నాడు శివ. ఆ ఏరియాకి రావడమే సాహసం, కానీ నేను వస్తా అన్నందుకు సంతోషించు అన్నాడు డ్రైవర్. చేసేదేమీ లేక
సరే అని ఆటో ఎక్కాడు శివ. నల్గొండ బస్ స్టాప్ నుండి కొత్తగూడెంకి ఒక 25 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. దారి పొడుగున ఖాళీగా ఉండలేక శివ ఆటో డ్రైవర్తో మాట్లాడుతున్నాడు. ఏంటి భయ్యా అంత బిల్డప్ ఇస్తున్నారు, నైట్ రావడానికి ఏంటి నొప్పి మీకు అని అన్నాడు శివ. దానికి డ్రైవర్, నైట్ 9 దాటితే ఈ ఏరియాలో ఎర్రచీర కట్టుకొని ఆడవాళ్ళు బండ్లను ఆపుతుంటారు అని అన్నాడు డ్రైవర్. దానికి శివ, అబ్బో ఈ ఊర్లో ఆ ఫెసిలిటీ కూడా ఉందా అని అన్నాడు. శివ మాటలు విన్న డ్రైవర్ నవ్వుతూ, తమ్మి వాళ్ళు నువ్వు అనుకుంటున్న వాళ్ళు కాదు, ఎర్రచీరలో ఉన్న దయ్యాలు వాళ్ళు అని సమాధానం ఇచ్చాడు. ఆ మాట విన్న శివకి చాలా నవ్వు వచ్చింది. ఏం మనుషులు భయ్యా, ఇప్పట్లో కూడా దయ్యాలు భూతాలు అనుకుంటూ ఇంకా మూఢనమ్మకంలో బతుకుతున్నారు మీరు అని అన్నాడు శివ. నీకు తెలియదు తమ్మి, చాలామంది ఇలానే లారీలు ఆటోలు ఆపి కనిపించకుండా మాయమైపోయారు అని అన్నాడు ఆటో డ్రైవర్. కనిపించకుండా పోవడం అంటే అని అన్నాడు శివ. అదే తమ్మి, వాళ్ళు కనిపించలేదు, వాళ్ళ బండ్లు కనిపించలేదు అని అన్నాడు డ్రైవర్. వినడానికి ఏదో సినిమా స్టోరీలా ఉంది అని అన్నాడు శివ. సరే కానీ కాసేపు ఆటో ఆపు, నాకు టాయిలెట్ వస్తుంది అని అన్నాడు శివ. ఒక్క 10 నిమిషాలు ఆగు తమ్మి, నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతా, ఆ తర్వాత నీకు కావాల్సినంత సేపు పోసుకో అని సమాధానం ఇచ్చాడు డ్రైవర్. భయ్యా అర్జెంటుగా వస్తుంది భయ్యా, ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు ఆపు అని అన్నాడు శివ. ఇంక చేసేదేం లేక సరే అని ఆటోని ఆపాడు డ్రైవర్. శివ అలా కొంత దూరం ఆటోకి ఆపోజిట్లో నడుస్తూ వెళ్ళాడు. అక్కడ నుండి చూస్తే దూరంగా ఒక ఎర్రచీర కట్టుకున్న లేడీ కనిపిస్తుంది. తన ఫేస్ క్లియర్గా లేనప్పటికీ ఏదో తెల్లటి లైట్ తన ఫేస్ మీద ఉన్నట్టు కనిపిస్తుంది. అది చూసిన శివకి తన వెనకాల ఎవరో నుంచున్నట్టు అనిపించింది. మెల్లిగా వెనక్కి తిరిగి చూశాడు శివ. తన వెనకాల ఆటో డ్రైవర్ నుంచొని అదే పనిగా ఆ ఎర్రచీర కట్టుకున్న లేడీని చూస్తున్నాడు. దానికి శివ, ఏ బుద్ధుందా నీకు అని అరిచాడు డ్రైవర్ పైన. చూడు తమ్మి, నేను చెప్తే నమ్మలేదు, అక్కడ ఎర్రచీర కట్టుకున్న లేడీ కనిపిస్తుందా అని అన్నాడు డ్రైవర్. తను కూడా ఎవరో నాలాగే ఆటో గురించి వెయిట్ చేస్తున్నట్టుంది, నువ్వు చెప్పే సొల్లు కబుర్లన్నీ నేను నమ్మను అని అన్నాడు శివ. దానికి డ్రైవర్ నవ్వుతూ, సరే ఒక పని చేయి, నువ్వు వెళ్ళి తనతో మాట్లాడి ఆటో కావాలేమో అని అడిగి తనని తీసుకొని రా, అప్పుడు ముగ్గురం కలిసి వెళ్దాం అని అన్నాడు. అది విన్న శివకి ఒంట్లో వణుకు మొదలైంది. భయపడుతూనే, నేనెందుకు వెళ్ళి అడుగుతాను, ఆటో నీది, దింపాల్సింది కూడా నువ్వే, కావాలంటే నువ్వెళ్ళి అడుక్కో అని అన్నాడు శివ. దానికి డ్రైవర్ నవ్వుతూ, చూడు తమ్మి, ఏదైనా ఆపుకునే శక్తి మనిషికి ఉంది, కానీ భయాన్ని నటించే శక్తి మాత్రం ఏ మనిషికి లేదు అని అంటూ, పద ఆటో ఎక్కు, ఇంక వెళ్దాం అని అన్నాడు డ్రైవర్. శివ ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి ఆటో ఎక్కాడు. ఆటో కొత్తగూడెం చేరుకుంది. శివ ఆటో దిగి తనకు 500 ఇచ్చాడు. చూడు తమ్మి, ఈడకెళ్ళి ఆ సందులోకి చక్కగా వెళ్తే అక్కడొక గుడి ఉంది, నువ్వు వెళ్ళి ఆ గుడి ముందు నుంచొని మీ వాళ్ళకి ఎవరికన్నా కాల్ చేయి అని చెప్పాడు డ్రైవర్. ఎందుకన్నా అని అడిగాడు శివ. నీ మంచి కోసమే చెప్తున్నా తమ్మి, వెళ్ళి ఆ గుడి ముందు నుంచో, మీ వాళ్ళు తప్ప ఎవ్వరు కనపడ్డా అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయటికి కదపు అని అన్నాడు డ్రైవర్. డ్రైవర్ చెప్పిన మాటలు విని భయంతో వణికిపోతున్నాడు శివ. డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చేతిలో లగేజ్ ఉన్న శివ వెనక్కి తిరిగి చూడకుండా గుడివైపు నడవసాగాడు. అదే టైంకి తననెవరో పిలిచినట్టు అనిపించింది శివకి. ఇంకో 10 అడుగులు వేస్తే గుడొచ్చేస్తుందనే సమయానికి రోడ్డుకి అవతల వైపు ఒక ఎర్ర చీర కట్టుకొని ఒక లేడీ ఒక చెట్టు కింద నుంచోనుంది. తనని గమనించిన శివ తల ఎత్తి చూడకుండా గుడివైపు నడవసాగాడు. ఒక్కడివే ఉన్నావా అని ఆ లేడీ పిలిచింది. కానీ సమాధానం ఇవ్వకుండా గుడి ముందుకు వెళ్ళి నుంచున్నాడు శివ. ఏరా బాబు, ఒక్కడివే ఉన్నావా అని మళ్ళీ అడిగింది శివాని. గుడి ముందే ఉన్నా కదా అనే నమ్మకంతో తలెత్తి చూశాడు శివ. ఆ లేడీ చాలా అంటే చాలా అందంగా ఉంది. తలకి పెద్ద బొట్టు పెట్టుకొని ముక్కుకి పెద్ద ముక్కెలతోని చాలా అంటే చాలా అందంగా ఉంది. తనని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ శివాకి. కానీ డ్రైవర్ చెప్పిన మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి శివాకి. ఏరా ఒక్కడివే ఉన్నావా అని మళ్ళీ అడిగింది శివాని. దానికి జవాబుగా శివ, ఇప్పుడు ఒక్కడనే ఉన్నా, కాసేపు ఆగు, మా బాబు కూడా వస్తాడు అని సమాధానం ఇచ్చాడు. ఉన్నట్టుండి ఆ లేడీ కళ్ళు చాలా పెద్దదిగా చేసి శివాని చాలా కోపంగా చూస్తుంది. ఆ లేడీని కనీసం ఒక్క క్షణం కూడా చూడలేకపోయాడు శివ. తన ఉగ్ర రూపం చూసి చాలా భయపడిపోయాడు శివ. తన కళ్ళని చూడలేక ఉనికిపోయాడు శివ. త్వరగా తన జేబులో ఉన్న ఫోన్ తీసుకొని వాళ్ళ అన్నకు కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది. అవతల ఉన్న వాళ్ళ అన్న ఫోన్ పికప్ చేసి, ఏరా ఇంకెంతసేపు రావడానికి ఫోన్ చేయలేదేంటి అని అన్నాడు. దానికి సమాధానంగా, అన్నా నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేశాను, గుడి దగ్గర ఉన్నాను అని సమాధానం ఇచ్చాడు శివ. అది విన్న శివ వాళ్ళ అన్న భయపడుతూ, అక్కడ ఎవరన్నా లేడీ ఉందా
అని అడిగాడు. అవునన్నా, ఇక్కడ ఎర్ర చీర కట్టుకొని ఒక లేడీ నుంచోనుంది అని జవాబిచ్చాడు శివ. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా గేట్ దూకి ఆ గుడి లోపలికి వెళ్ళి ఉండు, నేను ఇప్పుడే కార్ తీసుకొని వస్తున్నా అని శివ వాళ్ళన్న సమాధానం ఇచ్చాడు. శివాకి తన చావు తన కళ్ళ ముందే నుంచున్నట్టు అనిపించింది. వాళ్ళన్న చెప్పిన విధంగా ఏమాత్రం ఆలోచించకుండా లగేజ్ అక్కడే వదిలేసి గేట్ దూకి గుడి లోపలికి వెళ్ళాడు శివ. ఆ లేడీ చూపు ఇంకా భయంకరంగా కనిపిస్తుంది శివాకి. అలా కాసేపు శివ గుడి లోపల నుంచి చూస్తుండగా లేడీ మెల్లగా వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కాసేపటికి శివ వాళ్ళ అన్న అక్కడికి వచ్చాడు. జరిగిన విషయం అంతా శివ వాళ్ళ అన్నకు చెప్పాడు. అరే, ఇది ఊర్రా, ఇక్కడ ఇలాంటి గాళ్ళు చాలా తిరుగుతూ ఉంటాయి. ఈసారి ఒకవేళ ఊరికొచ్చేటట్టయితే సాయంకాలం కాకముందుకే రా అని చెప్పి శివాని అక్కడి నుంచి కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. ఆ నెక్స్ట్ డే శివాకి చాలా అంటే చాలా ఫీవర్ ఉండే. ఆ నెక్స్ట్ డే పెళ్లికి కొంచెం నార్మల్ అయ్యి పెళ్లి తతంగాలన్నీ పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు వాళ్ళ పేరెంట్స్ తోటి. ఈ సంఘటన అనేది శివాకి చెరిపేయలేని ఒక ముద్రలాగా మిగిలిపోయింది. సో ఇది గాయ్స్ శివగాడి లైఫ్లో జరిగిన స్టోరీ. ఇప్పుడు నేను అనలైజ్ చేసి వాడికి ఇది ఫేకా రియలా అని చెప్పి నేను జడ్జ్ చేయడం ఎందుకు, నాది అది కరెక్ట్ థింగ్ కాదు. నిజంగా జరుగుండొచ్చు, ఇన్ కేస్ జరగకపోయినప్పటికీ కూడా మనకి వినడానికి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అఫ్కోర్స్ మీకు అనిపిస్తుందని నేను అనుకుంటా. మేబీ బై డిఫాల్ట్ ఎడిటింగ్ ఇష్యూస్ ఏదున్నప్పటికీ కూడా నాకు చాతనైనంత నేను మీ ముందుకి కాంటెంట్ని తీసుకొని వస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కిందకు వచ్చేస్తాయి. అండ్ ఒక రిక్వెస్ట్ నా సైడ్ నుంచి మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఓన్ టేస్ట్, మీ సెల్ఫ్ ఒపీనియన్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి. అవతల వాళ్ళ రివ్యూస్ నమ్మి మీరు సినిమాలు చూడరని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చలో మళ్ళా కలుద్దాం.